అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. గురువారం పూట ఓం బృహస్పతయే నమః లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో జ్ఞానం, శాంతి, ఆర్థిక అభివృద్ధి పెరుగుతాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది సింహరాశి వారికి 2026 మార్చ్ 5 గురువారం, 6 శుక్రవారం, 7 శనివారం, 8 ఆదివారం రాశిఫలాలు. ఈ 4 రోజులలో మీ జీవితంలో ఏ మార్పులొస్తాయి? ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ఆరోగ్యం విషయాల్లో ఏ విధమైన ఫలితాలుంటాయి? అన్నింటినీ వివరంగా తెలుసుకుందాం. మీరు మా వీడియోలను చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఇది మీకోసమే చేస్తున్న సేవ. దయచేసి గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పక రాయండి. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. మీ భవిష్యత్తు కోసం, మీ మంచి కోసం ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది. శుభమస్తు. 2026 మార్చ్ 5 నుండి 8 వరకు సింహరాశివారికి గ్రహస్థితి ఒక పరీక్షలా ఉంటుంది. గురువారం రోజు గురుగ్రహ ప్రభావం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శుక్రవారం శుక్రగ్రహం భావోద్వేగాలను మృదువుగా చేస్తుంది. శనివారం శని ప్రభావం కర్మ ఫలితాలను చూపిస్తుంది. ఆదివారం సూర్యుడి తేజస్సు మీలో నాయకత్వ గుణాన్ని మళ్లీ వెలిగిస్తుంది. ఈ 4 రోజులు ఒక సందేశం ఇస్తాయి. మీరు గతంలో చేసిన పనుల ఫలితాలు ఇప్పుడు కనిపించడం మొదలవుతుంది. మంచి చేసిన చోట మద్దతు, తప్పు చేసిన చోట పాఠం. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. ఉదయం సూర్యోదయ సమయంలో 5 నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడి గాఢంగా శ్వాస తీసుకోవాలి. నిర్ణయాలు తొందరగా తీసుకోకుండా ఒక రాత్రి ఆలోచించి తీసుకోవాలి. మాటలపై నియంత్రణ ఉంచాలి. ఈ 4 రోజులు మీ జీవిత దిశను స్వల్పంగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. అహంకారాన్ని తగ్గిస్తే గ్రహ అనుగ్రహం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎదుర్కొనే ప్రధాన పరీక్ష గౌరవానికి సంబంధించినది. మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. కొందరు మీ వెనక మాట్లాడే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని లోపల బాధపెడుతుంది. కుటుంబంలో ఒక నిర్ణయం విషయంలో మీ అభిప్రాయం అంగీకరించకపోవచ్చు. సమాజంలో లేదా బంధువుల మధ్య చిన్న అపార్థం పెద్దదిగా మారే సూచనలు ఉంటాయి. ముఖ్యంగా శనివారం రోజు మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. సమాధానం: ప్రతిస్పందించే ముందు 10 సెకండ్లు ఆగండి. మీ గౌరవం మీరు కాపాడుకోవాలి. ప్రతివాదనలో గెలవడం అవసరం కాదు. సోషల్ మీడియా లేదా బయట చర్చలలో వ్యక్తిగత విషయాలు చెప్పకండి. అవమానం వచ్చిన చోట మనిషి 2 మార్గాలు ఎంచుకుంటాడు: కోపం లేదా కృషి. మీరు రెండోదెంచుకుంటే అదే మీ బంగారు కాలానికి పునాదవుతుంది. ఈ 4 రోజుల్లో ఖర్చులు అనుకోకుండా పెరిగే అవకాశముంది. పాత బాకీలు గుర్తుచేస్తారు. కొంతమంది సింహరాశివారు అప్పు ఒత్తిడిని అనుభవించవచ్చు. కాని ఇది పూర్తిగా నష్టకాలం కాదు. ఇది పునర్వ్యవస్థీకరణ కాలం. 1. అన్ని ఖర్చులను ఒక పేపర్ మీద రాయాలి. అవసరం లేని సబ్స్క్రిప్షన్లు లేదా వ్యర్థ ఖర్చులు నిలిపివేయాలి. చిన్న మొత్తంలో అయినా సేవింగ్ ప్రారంభించాలి. ఒకే ఆదాయంపై ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గం ఆలోచించాలి. ఉద్యోగస్తులకు మీ పని నైపుణ్యాన్ని పెంచే ఒక చిన్న కోర్సు ప్రారంభించండి. పై అధికారులతో సానుకూలంగా మాట్లాడండి. సమస్యలు గోప్యంగా చెప్పండి. వ్యాపారులకు కొత్త పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ పరిశీలన చెయ్యాలి. పాత కస్టమర్లతో మళ్లీ సంప్రదించండి. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువ నేర్పిస్తుంది. మార్చి మధ్య నుండి స్థిరత్వం సూచనలు కనిపిస్తాయి. సింహరాశివారి ప్రధాన బలం నాయకత్వం. కాని అదే సమయంలో అహంకారం పెద్ద బలహీనత. ఈ కాలంలో మీరు మీలోని 2 వైపులను చూడాల్సి ఉంటుంది. మంచి లక్షణాలు: ధైర్యం, నిర్ణయ సామర్థ్యం, బాధ్యత తీసుకునే స్వభావం. సవాలు చేసే లక్షణాలు: ఆగ్రహం, అధిక స్వాభిమానం, ఇతరుల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం. అంతరంగ శాంతి కోసం ప్రతిరోజూ 10 నిమిషాలు మౌనంగా కూర్చోవాలి. గతంలో జరిగిన బాధను మళ్లీ గుర్తుచేసుకోవద్దు. క్షమించడం నేర్చుకోవాలి. భక్తి పెరగడం ఈ కాలంలో ముఖ్యమైన మార్పు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని పేరు జపించడం ద్వారా మనసుకు నిలకడ వస్తుంది. భక్తి అంటే సమస్యల నుంచి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కొనే ధైర్యం పొందడం. చిన్న ఆనందాలు: పిల్లల నవ్వు, కుటుంబంతో ఒకే భోజనం,
ఒక మంచి వార్త, ఇవే మీ మనసుకు ఔషధమవుతాయి. ప్రేమ సంబంధాలలో ఈ 4 రోజులు పరీక్షల కాలం. అనుమానం పెరిగితే సంబంధం బలహీనమవుతుంది. మాట్లాడకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ప్రేమికులకు సలహా: మీ భావాలను స్పష్టంగా చెప్పండి. గత విషయాలు మళ్లీ తీసుకురాకండి. భాగస్వామి సమయాన్ని గౌరవించండి. వివాహితులకు: కుటుంబ పెద్దల ముందు వాదనలు చేయకండి. ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉంచండి. ఒకరోజు కలిసి బయటకు వెళ్లి మాట్లాడే సమయం కేటాయించండి. విద్యార్థులకు: దృష్టి చెదరగొట్టే విషయాలు తగ్గించాలి. రోజుకు కనీసం 3 గంటలు గంభీరంగా చదవాలి. బలహీన సబ్జెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ సమస్యల పరిష్కారం: మీ బాధ్యతను స్పష్టంగా నిర్వర్తించండి. ఇతరుల పనిని విమర్శించకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. ట్రాన్స్ఫర్ లేదా మార్పు ఆలోచన ఉంటే ఈ 4 రోజుల్లో నిర్ణయం తీసుకోకండి. ఈ కాలం చివర్లో ఒక మార్పు సంకేతం కనిపిస్తుంది. మీ కష్టానికి ఒక ఆశ్రయం లభిస్తుంది. ఒక పెద్ద మనిషి లేదా గురువు రూపంలో మార్గదర్శకుడు కనిపించవచ్చు. ఇది మీ బంగారు కాలానికి తొలి అడుగు. ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కావు. సహనం, క్రమశిక్షణ, భక్తి ఈ 3 కలిస్తే భవిష్యత్తు స్థిరంగా ఉంటుంది. మీరిప్పుడు పడుతున్న కష్టం రాబోయే సంతోష భవిష్యత్తుకు పునాది వేస్తోంది. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి ఉద్యోగ సంబంధమైన పరీక్షలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా గురువారం మరియు శనివారం రోజులు బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన పనిలో చిన్న తప్పును పెద్దదిగా చూపించే పరిస్థితి రావచ్చు. ఇది మీ ప్రతిష్టను తగ్గించడానికి కాదు, మీ క్రమశిక్షణను మెరుగుపరచడానికి వచ్చిన అవకాశం. కార్యాలయంలో సహోద్యోగులతో పోలికలు జరుగుతాయి. ఎవరో ఒకరు మీ కృషిని తమ పేరుతో చూపించే ప్రయత్నం చేయవచ్చు. అలాంటి సందర్భంలో కోపం ప్రదర్శించడం కంటే మీ పని రికార్డులను సక్రమంగా ఉంచుకోవడం మంచిది. ప్రతి ముఖ్యమైన కమ్యూనికేషన్ను మెయిల్ లేదా రాతపూర్వకంగా ఉంచండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. 1. సమస్యను చెప్పేటప్పుడు పరిష్కార సూచన కూడా ఇవ్వాలి. 2. ఇతరులను తప్పుబట్టకుండా మీ బాధ్యతను ముందుగా చెప్పాలి. 3. మీ అభిప్రాయాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా వ్యక్తపరచాలి. ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్నవారు ఈ 4 రోజుల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. భావోద్వేగంతో రాజీనామా చేయడం తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తుంది. ఆదివారం రోజు మీలో కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అదే సరైన సమయం భవిష్యత్తు ప్రణాళికను రాయడానికి. ప్రైవేటు ఉద్యోగస్తులు అదనపు పనిభారం వల్ల ఒత్తిడిని అనుభవించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫైల్ ఆలస్యం లేదా ఆమోద ప్రక్రియలో అడ్డంకులు రావచ్చు. స్వయం ఉపాధి చేసేవారికి కస్టమర్ చెల్లింపులు ఆలస్యమవుతాయి. ఈ పరిస్థితి తాత్కాలికం. మీరు సమయపాలనను కఠినంగా పాటిస్తే గుర్తింపు తప్పకుండా వస్తుంది. సింహరాశి వ్యాపారస్తులకు ఈ కాలం ఒక ఆత్మపరిశీలన సమయం. ఆదాయం తగ్గిందనే భావన కలిగినా ఖర్చుల నిర్మాణాన్ని పరిశీలిస్తే అసలు సమస్య అక్కడే ఉందని గ్రహిస్తారు. అనవసర స్టాక్ నిల్వలు, మార్కెటింగ్ లోపాలు, పాత బాకీలు ఇవే ఒత్తిడికి కారణం. మొదటి చర్య: లాభనష్టాల లెక్కను స్పష్టంగా రాయాలి. భావోద్వేగంతో వ్యాపారం నడపడం కాకుండా సంఖ్యల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో కొత్త రిస్క్ ప్రాజెక్టు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. చిన్న మొత్తాల్లో విభజించి పెట్టుబడి పెట్టడం మంచిది. పరిచయం లేని వ్యక్తుల సలహాతో పెద్ద పెట్టుబడి పెట్టవద్దు. డబ్బు పెరుగుదల కోసం 3 మార్గాలు: 1. మీ నైపుణ్యాన్ని సేవగా మార్చడం. 2. పాత కస్టమర్లను తిరిగి సంప్రదించడం. 3. ఆన్లైన్ వేదికలను వినియోగించడం. శనివారం రోజు ఒక ఆర్థిక ఒత్తిడి వార్త వినవచ్చు, కానీ ఆదివారం నాటికి ఒక పరిష్కారం కనిపిస్తుంది. ఎవరైనా మీకు చిన్న మొత్తంలో సహాయం చేయవచ్చు లేదా ఒక పెండింగ్ చెల్లింపు విడుదల కావచ్చు. డబ్బు నిలుపుకోవడానికి నియమం: ముందుగా సేవింగ్, తరువాత ఖర్చు. నెల ఆదాయం వచ్చిన వెంటనే కనీసం 10% వేరుగా పెట్టాలి. ఈ అలవాటు భవిష్యత్తులో బంగారు కాలానికి దారితీస్తుంది. విద్యార్థుల కోసం ఈ 4 రోజులు దృష్టి పరీక్షించే కాలం. మొబైల్, సోషల్ మీడియా, స్నేహితుల ప్రభావం వల్ల చదువులో అంతరాయం కలగవచ్చు. గురువారం రోజు చదువు ప్రారంభిస్తే శుక్రవారం మంచి ఫలితం కనిపిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ప్రతిరోజూ ఒక చిన్న లక్ష్యం పెట్టాలి. చదివిన విషయాన్ని రాతపూర్వకంగా పునరావృతం చేయాలి. బలహీనమైన అంశాన్ని ఉదయం సమయంలో చదవాలి. ఉన్నత విద్య లేదా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి డాక్యుమెంటేషన్ ఆలస్యం కావచ్చు. కంగారు పడకండి.
పేపర్ వర్కు సరిచూసి మళ్లీ సమర్పించండి. నైపుణ్యాభివృద్ధి చాలా ముఖ్యం. ఈ కాలంలో ఒక కొత్త కోర్సు లేదా ఆన్లైన్ శిక్షణ ప్రారంభించడం మంచిది. భవిష్యత్తులో ఇది ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయకుండా మార్గదర్శనం చెయ్యాలి. ప్రోత్సాహమిచ్చినప్పుడు విద్యార్థి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదివారం రోజు చదువులో స్పష్టత కలుగుతుంది. ఈ 4 రోజుల్లో మానసిక ఒత్తిడి ప్రధాన సమస్య. నిద్రలోపం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా శనివారం రోజు శరీరశక్తి తగ్గినట్లు అనిపించవచ్చు. శారీరక ఆరోగ్యానికి ఉదయం 20 నిమిషాలు నడక చెయ్యాలి. నీరు ఎక్కువగా త్రాగాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చెయ్యకూడదు. మానసిక ఆరోగ్యానికి ప్రతిరోజూ మీ భావాలను ఒక డైరీలో రాయండి. నెగటివ్ ఆలోచనలు వచ్చిన వెంటనే దృష్టి మార్చండి. కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఒంటరిగా బాధను మోసుకోకండి. అలసటను తగ్గించడానికి యోగా లేదా శ్వాసాభ్యాసం చేయడం మంచిది. ఆదివారం రోజు విశ్రాంతికి కేటాయించండి. పనుల్ని తగ్గించి శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. మీ ఆరోగ్యం బలంగా ఉంటేనే ఇతర సమస్యలను ఎదుర్కోగలరు. కాబట్టి ఈ 4 రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ కాలంలో మీలో ఒక అంతర్గత మార్పు ప్రారంభమవుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీలో వినమ్రతను పెంచుతాయి. ఒక పెద్ద మనిషి లేదా గురువు రూపంలో మార్గదర్శనం లభించే సూచనలు ఉన్నాయి. ఇది మీ జీవితంలో ఆశ్రయం లభించినట్టే. గురువారం ప్రార్థన ప్రారంభిస్తే శనివారం నాటికి మనస్సులో స్పష్టత కలుగుతుంది. ఆదివారం రోజు భవిష్యత్తు లక్ష్యాలు రాయడానికి అనుకూలం. మీరు ఎక్కడ ఉండాలి, 5 ఏళ్ల తర్వాత మీ స్థానం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. ప్రతికూల పరిస్థితులు నెమ్మదిగా మారిపోతాయి. కాని మార్పు బయటనుంచి కాకుండా లోపలినుంచి మొదలవుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అవకాశాలు స్వయంగా వస్తాయి. రాబోయే కాలంలో చిన్న విజయాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి. ఒక చిన్న ప్రాజెక్ట్, ఒక కొత్త పరిచయం, ఒక చిన్న ఆర్థిక లాభం ఇవే బంగారు కాలానికి సంకేతాలు. ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రతిరోజూ ఒకే సమయానికి ప్రార్థన చెయ్యాలి. దానం చేయగలిగితే చెయ్యాలి. కృతజ్ఞతాభావంతో రోజు ముగించాలి. మీరు ఇప్పుడు పడుతున్న కష్టం వృధా కాదు. ఇది మీ భవిష్యత్తు సంతోషానికి పునాది వేస్తోంది. సహనం, క్రమశిక్షణ, విశ్వాసం ఈ 3 మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. ఈ 4 రోజులు సింహరాశివారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తాయి. సహనం లేకుండా శక్తి వృధా అవుతుంది. మీరు సహజంగా వేగంగా స్పందించే వ్యక్తి. కాని ఇప్పుడు వేగం కాదు, స్థిరత్వం అవసరం. గురువారం మీరు ఒక విషయం త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. అయితే పరిస్థితులు నెమ్మదిగా సాగుతాయి. ఇది నిరాశ కలిగించవచ్చు. ఇక్కడే క్రమశిక్షణ పరీక్ష ప్రారంభమవుతుంది. శనివారం రోజు కర్మఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో వాయిదా వేసిన పని ఇప్పుడు మళ్ళూ మీ ముందుకు వస్తుంది. దాన్ని తప్పించుకోవడం కాదు, పూర్తి చేయడం అవసరం. చిన్న బాధ్యతను కూడా నిర్లక్ష్యం చేయకండి. మీరు పూర్తి చేసిన ప్రతి పని మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి లేవడం, పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించడం, ఒక పని పూర్తి చేసిన తర్వాత మాత్రమే మరొకటి ప్రారంభించడం. మీరు క్రమశిక్షణను అలవాటు చేసుకుంటే గ్రహప్రభావం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఆలస్యం అనిపించిన ఫలితాలు ఒక్కసారిగా ముందు కదులుతాయి. సహనమనేది బలహీనత కాదు, అది నాయకత్వానికి ఆధారం. మార్చ్ 5 నుంచి 8 మధ్యలో మొదటి 2 రోజులు కొంత ఒత్తిడిగా అనిపించినా తరువాతి రోజుల్లో పరిణామం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం అనుకోకుండా దొరుకుతుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కూడా నెమ్మదిగా మృదువుగా ప్రవర్తించవచ్చు. ఈ మార్పు ఒక్కసారిగా జరగదు, చిన్న సంకేతాల రూపంలో వస్తుంది. ఉదాహరణకు, పెండింగ్ ఫోన్ కాల్ తిరిగి రావడం, ఆలస్యమైన డాక్యుమెంట్ ఆమోదం పొందడం, ఒక పాత స్నేహితుడి సహాయం. ఈ సంకేతాలను గమనించండి. ఇవే పరిస్థితులు మారుతున్నాయని సూచిస్తాయి. ముఖ్యంగా ఆదివారం రోజు ఒక సానుకూల ఆలోచన మీలో బలంగా స్థిరపడుతుంది. అదే మీ కొత్త దిశ. ప్రతికూలతను మార్చడానికి 3 అడుగులు. 1. సమస్యను స్పష్టంగా నిర్వచించండి. 2. ఒక చిన్న చర్య ప్రారంభించండి. 3. ప్రతిరోజూ పురోగతిని పరిశీలించండి. మీ ఆలోచన మారితే పరిస్థితి మారుతుంది. మీరు మీమీద నమ్మకం పెంచుకుంటే బయటి అడ్డంకులు బలహీనమవుతాయి. ఈ కాలంలో ఒక ఆశ్రయం లభించే సూచనలు ఉన్నాయి. అది ఆర్థిక సహాయం రూపంలో కావచ్చు, భావోద్వేగ మద్దతు రూపంలో కావచ్చు, లేదా ఒక గురువు రూపంలో కావచ్చు. మీరు ఒంటరి అన్న భావన తగ్గుతుంది. గురువారం ఒక పెద్ద మనిషితో జరిగిన చిన్న సంభాషణ మీలో స్పష్టతను తీసుకురాగలదు. శుక్రవారం కుటుంబ సభ్యుడి సలహా ఉపయోగపడుతుంది. శనివారం ఒక సహోద్యోగి మీకు సహాయం చేయవచ్చు. ఈ సంఘటనలు చిన్నవిగా అనిపించినా మీ ప్రయాణంలో కీలకమైనవి. మార్గదర్శకత్వం పొందేటప్పుడు వినయంగా వినాలి. వెంటనే ప్రతివాదం చేయకూడదు.
సూచనలను ఆచరణలో పెట్టాలి. సంబంధాలను కాపాడుకోవడం కూడా ఆశ్రయమే. మీరు గతంలో విభేదించిన వ్యక్తిని సంప్రదిస్తే అపార్థం తొలగే అవకాశముంది. ఒక సారీ, క్షమాపణ చెప్పడం మీ గౌరవాన్ని తగ్గించదు, అది మీ పరిపక్వతను చూపిస్తుంది. ఈ 4 రోజుల్లో సంబంధాలను పునరుద్ధరించండి. భవిష్యత్తులో ఇదే మీకు బలమైన ఆధారమవుతుంది. ప్రతి కష్టకాలం తర్వాత ఒక పునరారంభం ఉంటుంది. ఈ 4 రోజులు మీ బంగారు కాలానికి ముందుమాట. ఇంకా పూర్తి విజయాలు కనిపించకపోయినా సంకేతాలు మొదలవుతాయి. ఆదివారం రోజు మీలో కొత్త లక్ష్యాలు పుట్టుకొస్తాయి. బంగారు కాలమంటే ఒక్కసారిగా డబ్బు లేదా పేరు రావడం కాదు, అది స్థిరమైన అభివృద్ధి. మీరు ఈ కాలంలో చేసిన మార్పులు భవిష్యత్తులో ఫలిస్తాయి. దీర్ఘకాల ప్రణాళిక కోసం 5 ఏళ్ల లక్ష్యాన్ని రాయండి. ప్రతి సంవత్సరం ఒక ముఖ్యమైన నైపుణ్యం నేర్చుకోండి. ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం అనే 3 రంగాలలో సమతుల్యం ఉంచండి. మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకుంటే అదే బంగారు కాలానికి పునాది. శనివారం రోజు మీలో ఆత్మపరిశీలన బలంగా ఉంటుంది. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం భవిష్యత్ దిశను నిర్ణయిస్తుంది. చిన్న విజయాలను చిన్నగా తీసుకోకండి. ప్రతి పురోగతి ఒక మెట్టు. ఆ మెట్టు కలిసే మీ శిఖరానికి తీసుకెళ్తాయి. ఈ 4 రోజుల చివర్లో మీరు ఒక విషయం గ్రహిస్తారు: సమస్యలు మిమ్మల్ని బలంగా మార్చాయి. కుటుంబంలో స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. ఒక చిన్న కలహం పరిష్కారమవుతుంది. ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. భవిష్యత్ సంతోషం కోసం కుటుంబంతో ప్రతివారం ఒక రోజు గడపండి. ఆదాయం వచ్చినప్పుడు కొంత భాగం పెట్టుబడిగా పెట్టండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆత్మవిశ్వాసం పెరగడానికి గత విజయాలను గుర్తుచేసుకోండి. మీరు ఇప్పటికే ఎన్నో కష్టాలు దాటారు, ఇది అలాగే దాటిపోతుంది. ప్రేమ సంబంధాలు నెమ్మదిగా స్థిరపడతాయి. వివాహ జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు కనపడతాయి. ఉద్యోగులకు గుర్తింపు మొదలవుతుంది. మీ భవిష్యత్తు పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. గ్రహాలు మార్గం చూపుతాయిగాని నడవాల్సింది మీరు. ఈ 4 రోజులు మీకు ఒక స్పష్టమైన సందేశమిస్తాయి: విశ్వాసం కోల్పోవద్దు, సహనం పాటించండి, క్రమంగా ముందుకు సాగండి. మీరు నేడు వేసే ఒక చిన్న మంచి అడుగు రేపటి పెద్ద విజయానికి కారణమవుతుంది. ఇదే రాబోయే సంతోష భవిష్యత్తుకు బలమైన పునాడి. సింహరాశి వ్యక్తిత్వం సహజంగా నాయకత్వ గుణాలతో నిండి ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా ఒక గుర్తింపు కావాలని కోరుకుంటారు. బాధ్యతలు తీసుకోవడంలో ముందుంటారు. కుటుంబంలోనైనా కార్యాలయంలోనైనా మీ మాటకు విలువ ఉండాలని ఆశిస్తారు. ఇది మీ బలం. కానీ అదే సమయంలో అదే స్వభావం కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతుంది. మంచి లక్షణాలు: ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం, ఇతరులను రక్షించాలనే మనసు, సంక్షోభ సమయంలో ముందుండి బాధ్యత స్వీకరించడం, విశ్వాసమిచ్చిన వారిని కాపాడటం. సవాలుగా మారే లక్షణాలు: తక్షణ కోపం, ప్రశంసల కోసం ఎదురుచూడడం, విమర్శను తట్టుకోలేకపోవడం, ఎవరో తనకంటే మెరుగ్గా ఉన్నప్పుడు అసహనం. ఈ 4 రోజుల్లో మీకు ఒక అంతర్ముఖ దశ వస్తుంది. ఎవరో ఒకరు మీ నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చు. ఆ సమయంలో మీరు 2 మార్గాల్లో ఒకటి ఎంచుకోవాలి: ప్రతిస్పందన లేదా పరిశీలన. పరిశీలనను ఎంచుకుంటే మీలోని దోషం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పేపర్ మీద నా బలం, నా బలహీనత అని 2 కాలమ్స్ వేసి రాయండి. గతంలో జరిగిన ఒక విభేదాన్ని గుర్తుచేసుకుని మీ పాత్ర ఏమిటో విశ్లేషించండి. మీకు దగ్గరైన వ్యక్తిని అడిగి మీలో మార్చుకోవాల్సిన విషయమేదో తెలుసుకోండి. ఈ విశ్లేషణ మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించదు, అది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. నాయకత్వం అంటే ఇతరులను నడిపించడం మాత్రమే కాదు, స్వయాన్ని సరిచేసుకోవడం కూడా. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితం కొంత సున్నితంగా ఉంటుంది. మీరు బయట బలంగా కనిపించినా లోపల భావోద్వేగంగా అలసట అనిపించవచ్చు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, సంబంధాల సంక్లిష్టత ఇవన్నీ ఒకేసారి మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీ వ్యక్తిగత జీవితం సురక్షితంగా ఉండాలంటే 3 నియమాలు పాటించాలి. 1. ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకండి. గోప్యమైన విషయాలను విశ్వసనీయ వ్యక్తితో మాత్రమే పంచుకోండి. భావోద్వేగ నిర్ణయాలు ఆలస్యం చేయండి. గురువారం రోజు మీరు గతాన్ని గుర్తుచేసుకొని బాధపడవచ్చు. శుక్రవారం ఒక చిన్న ఆనందం మిమ్మల్ని సాంత్వనపరుస్తుంది. శనివారం రోజు మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. ఆదివారం రోజు మీరు మళ్లీ ధైర్యంగా ముందుకు రావాలని నిర్ణయించుకుంటారు. భావోద్వేగ సమతుల్యత కోసం రోజుకు కనీసం 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి. మొబైల్ వినియోగాన్ని తగ్గించాలి. మీకు ఇష్టమైన ఒక హాబీకి సమయం కేటాయించాలి. వ్యక్తిగత జీవితం సరిగ్గా ఉంటేనే బయట ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈ 4 రోజులు మీలో ఒక స్పష్టతను తీసుకువస్తాయి. ఎవరు మీకు నిజమైనవారు, ఎవరు కేవలం అవసరానికే దగ్గరవుతారో తెలుసుకుంటారు. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ కాలం ఒక పరీక్ష. మీ భాగస్వామి మీ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవచ్చు. మీరు సమయం ఇవ్వలేకపోతే అపార్థాలు వస్తాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు భావోద్వేగ చర్చలు జరుగుతాయి. సాధారణ సమస్యలు:
మెసేజ్ లేదా కాల్ ఆలస్యం, ఇతరుల జోక్యం, అనుమానం, గత విషయాలను మళ్లీ తెరపైకి తేవడం. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒక నిర్ణీత సమయం మాట్లాడేందుకు కేటాయించండి. నేరుగా మాట్లాడండి, ఊహించకండి. నేను ఇలా అనిపిస్తోంది అనే విధంగా మాట్లాడండి, నువ్వు తప్పు చేశావు అనే విధంగా కాకుండా. శనివారం రోజు చిన్న వాగ్వాదం పెద్దదిగా మారే అవకాశం ఉంది. ఆ సమయంలో సంభాషణ ఆపి తరువాత మాట్లాడటం మంచిది. ఆదివారం రోజు ఒక సకారాత్మక పరిణామం కనిపిస్తుంది. మీలో ఒకరు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ప్రేమలో గెలవడమంటే వాదనలో గెలవడం కాదు, ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఈ 4 రోజులు మీ సంబంధాన్ని బలపరచడానికి ఒక అవకాశం. వివాహిత సింహరాశివారికి ఈ కాలం కుటుంబ బాధ్యతలతో నిండి ఉంటుంది. ఆర్థిక విషయాలు, పిల్లల భవిష్యత్తు, పెద్దల ఆరోగ్యం ఇవన్నీ చర్చలోకి వస్తాయి. మీ నిర్ణయం మీమీదే ఆధారపడినట్టు అనిపించవచ్చు. భర్త, భార్య మధ్య సమస్యలు ఎక్కువగా మాటల వల్లే వస్తాయి. ముఖ్యంగా శనివారం రోజు మీరు కఠినంగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ సమయంలో స్వరాన్ని తగ్గించడం మంచిది. వివాహ సంబంధాన్ని బలపరచడానికి వారానికి ఒకసారి కలిసి భవిష్యత్తు ప్రణాళిక చర్చించండి. ఖర్చుల విషయంలో పారదర్శకత ఉంచండి. ఒకరినొకరు ప్రజల ముందు విమర్శించకండి. పెళ్లికాలం వచ్చిన వారికి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. కుటుంబ నేపథ్యం, ఆలోచనా విధానం తెలుసుకోండి. జ్యోతిష్యపరంగా సరిపోలిక చూసుకోవచ్చు, కానీ వ్యక్తిత్వ సరిపోలిక మరింత ముఖ్యం. ఈ 4 రోజులు ఒక చిన్న అపార్థాన్ని సరిచేసే అవకాశమిస్తాయి. మీరు ముందడుగు వేస్తే కుటుంబంలో శాంతి పెరుగుతుంది. గౌరవం, సహనం, సంభాషణ ఈ 3 వివాహబంధానికి పునాది. విద్యార్థులు మరియు ఉద్యోగ ప్రగతి కోరుకునే వారికి ఈ కాలం ఒక మలుపు. మీరు ఇప్పటివరకు చేసిన కృషి ఫలితం వెంటనే కనిపించకపోయినా ఇది భవిష్యత్తు కోసం పునాది వేస్తోంది. విద్యార్థులకు ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయం చదువుకు కేటాయించండి. గత ప్రశ్నాపత్రాలను పరిష్కరించండి. గురువుల సలహాను పాటించండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు శనివారం రోజు నిరుత్సాహంగా అనిపించవచ్చు, కానీ ఆదివారం రోజు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మీరు ఒక బలహీనత అంశాన్ని గుర్తించి దానిపై పనిచేయాలి. మీ నైపుణ్యాలను నవీకరించండి. ప్రొఫెషనల్ నెట్వర్క్ను పెంచుకోండి. స్వీయ విశ్వాసాన్ని పెంచే చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. భవిష్యత్తు దిశ స్పష్టంగా కనిపించకపోయినా ఈ 4 రోజులు ఒక ఆలోచనను నాటుతాయి. మీరు నిజంగా ఏ రంగంలో ఎదగాలని కోరుకుంటున్నారు నిర్ణయించుకోవాలి. ఒకసారి స్పష్టత వచ్చాక దానికి కట్టుబడి ఉండాలి. మీ ప్రయాణం మెల్లగా అయినా స్థిరంగా సాగుతుంది. మీ కృషి, మీ సహనం, మీ ఆత్మవిశ్వాసం ఇవే మీ విజయానికి మూలం. ఈ కాలం మీకు ఒక స్పష్టమైన సంకేతమిస్తుంది. మీ భవిష్యత్తు నిర్మాణం ఇప్పుడు ప్రారంభమైంది. ఇవాల్టి సింహరాశి ఫలితాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనండి. భక్తి, సహనం, క్రమశిక్షణ ఉంటే గ్రహాల ప్రభావం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు. ఇంకా మా ఛానల్ గోవిందా ఆస్ట్రోసేవాను సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అదే మా శక్తి. కామెంట్లో మీ రాశి పేరు లేదా మీ అనుభవాన్ని రాయండి. మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. మరిన్ని నిజమైన జ్యోతిష్య ఫలితాల కోసం గోవిందా ఆస్ట్రోసేవతోనే ఉండండి. ధన్యవాదాలు. శుభమస్తు.